హాయ్ పిల్లలు. టమాటో రేట్లు ఇంత తగ్గినప్పుడు మనం టమాటీ పచ్చడి చేసుకోకుండా ఉంటామా? పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేనైతే ఇక్కడ ఒక 3 కేజీల టమాటాలు తీసుకుంటున్నాను. టమాటో ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చేసేసిన తర్వాత చింతపండు నేను 100 గ్రాములు తీసుకుంటున్నాను 3 కేజీలకి. ఏదైనా ఒక లోతుగా ఉన్న కడాయి తీసుకొని అందులోని ఈ 100 గ్రాముల చింతపండు వేసేసి మూత పెట్టి మగ్గించాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఇలా దగ్గరికి అయిపోయేటట్టు ఉడికించాలి. స్టేజ్ లో దించేయాలి. ఇంకోసం ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్స్ లోని కారం, ఉప్పు, ఆవాల పొడి, మెంతి పొడి, తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ బ్లెండర్ లో ఉడికించుకున్న టమాటో ప్యూరీ వేసి కొంచెం కొంచెంగా సాల్ట్, కారం, ఆవాల పొడి, మెంతి పొడి, ఎల్లుల్లిపాయలు వేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలాగా ట్రిప్స్ గా చేసుకోవాలి. అది కొంచెం చిన్నది కాబట్టి బ్యాచెస్ గా వేసుకుంటున్నాను. అయితే నెక్స్ట్ స్టెప్ లో మరొక కడాయి తీసుకొని అందులోని నేను ఇక్కడ వేరుశనగ గుళ్ళు నూనె తీసుకుంటున్నాను. నువ్వుల నూనె తీసుకుంటే ఇంకా మంచిది. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా, 500 గ్రాములు తీసుకుంటున్నాను. కొట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ వేసేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి టమాటోని ఉడికించాలి. మనం అంత ఆయిల్ వేసామా అయినా కనిపించట్లేదు కదా, ఇక్కడ ఫస్ట్ ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. ఇలా ఆయిల్ ఎప్పుడైతే మనకి పైకి తేలుతుందో అలా అయితే టమాటా పచ్చడి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. మంది పోపు పెట్టిన తర్వాత ఇలా వేయించుకోరు, అందుకే త్వరగా పాడైపోతుంది. ఇలా కానీ చేస్తే పచ్చడి అనేది ఈజీగా నిల్వ ఉంటుంది. ఇక్కడ చూపించిన ఏ స్టెప్స్ మిస్ అవ్వకుండా కానీ మీరు చేస్తే పర్ఫెక్ట్ టమాటా పచ్చడి రెడీ. పచ్చడి కలిపేటప్పుడు ఆ ఫస్ట్ ముద్ద మనం తింటే ఎంత బాగుంటుంది కదా. తెలుసు కదా, స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.